So hi guys, in this video we're going to discuss about ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి మనం ఫోకస్ చేయాల్సింది టూల్ సైడా డెవలప్మెంట్ సైడా దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఒక చిన్న విషయం అండి, ఒక లెవెల్కి రీచ్ అవ్వాలి, ఒక టాప్ లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా మీరు ఒకటేసారి, ఇప్పుడు దాని గురించి ఒక చిన్న విషయం కూడా మాట్లాడుకుందాం, ప్యాకేజెస్ గురించి. ఒకటేసారి హై లెవెల్కి ఒకటేసారి నాకు 10 లక్షల ప్యాకేజ్ కావాలి, ఒకటేసారి 20 లక్షల ప్యాకేజ్ కావాలి, ఒకటేసారి లేకపోతే 5 లక్షలు మినిమం లేకపోతే వర్కౌట్ కావటం లేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఎదగాలి, మంచి ప్యాకేజ్ రావాలి, బాగా డబ్బులు సంపాదించాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఓపిక ఉండాలి మనిషికి. చాలా 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 పేషెన్సీ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అడుగు స్టెప్ బై స్టెప్ వేయకుండా ఒకటేసారి నేను నా ప్యాకేజ్ అంత కావాలి ఇంత కావాలి అని ఆలోచించడం అనేది చాలా తప్పండి. ఎంత ఒక్కొక్క అడుగు వేసుకుంటేనే మీ గమ్యాన్ని చేరగలరు. ఒకటేసారి నేను పోయి గమ్యాన్ని చేరాలండి కాని పని. ప్యాకేజెస్ గురించి ఇది ఒక క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ డేస్లో చాలా మంది అసలు జాబ్ అతి కష్టం మీద చాలా కాంపిటీషన్ ఉంటే ప్యాకేజ్ సరిపోవట్లేదు సార్ నాకు అని చెప్పి డైరెక్ట్గా నాకు ఇంత ప్యాకేజ్ అయితే వర్కౌట్ అవుతుంది అంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఎంత కెరీర్ కాకుండా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి అంటే వస్తుంది, కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది టూల్స్ మీద కాదు, డెవలప్మెంట్. టూల్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రెషర్స్కి 99% ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం అనేది టూల్స్తో కాని పని. అది ఏ టూల్లోనా కావచ్చు. మార్కెట్లో చాలా చాలా టూల్స్ ఉన్నాయి. అదే ఒకవేళ మనం ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది డెవలప్మెంట్ మీద. టూల్ డెవలప్మెంట్ కాదు, కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ కానీ, కంప్లీట్ యాప్ డెవలప్మెంట్ కానీ, కంప్లీట్ డెవలపర్గా కానీ ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్. చాలా మంది అంటారు నాకు 2015లో కంప్లీట్ అయింది, 2016లో కంప్లీట్ అయింది, నేను ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవచ్చు. కొంతమంది 2013లో నాకు కంప్లీట్ అయింది, నేను ఫ్రెషర్గా జాబ్ వస్తుందా? అస్సలు రాదు, 90% రాదు. గుర్తుపెట్టుకోండి, ఇది హార్డ్, కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ రాదు. ఏం చేయాలి మరి? ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి. అరే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఏమో బ్యాక్గ్రౌండ్ బీజీ ఫెయిల్ అవుతా ఉంది. అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి, చిన్న చిన్న కంపెనీస్లో ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఎక్స్పీరియన్స్ పెట్టకుండా నేను ఫ్రెషర్గా రావాలి, అది కూడా నేను టూల్ నేర్చుకుంటానంటే మనకు నచ్చింది నేర్చుకుంటే ఉద్యోగాలు రావు. ఓకే, మనకు నచ్చింది నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దేనికి ఎక్కువ ఉన్నాయి చూసుకొని మనం నేర్చుకుంటే మనకు ఉద్యోగాలు అనేవి వస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఒకవేళ ఎంత గ్యాప్ ఉన్నా అంటే 2016 వరకు 15 వరకు ఓకే, అంతకు మించి ఉంది అంటే ఖచ్చితంగా మనము ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకోవాలి. ఉన్నాయి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గా ఉద్యోగం వస్తుందా అంటే వస్తుంది, మరీ ఎక్కువ గ్యాప్ కాదు. 2016 అంతకు మించి అంటే చాలా మంది ఏం కాదులే, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలా చెప్తారు, ఏం కాదులే మీరు జాయిన్ అవ్వండి 2014 ఓకే పర్లేదు జాయిన్ అవ్వండి 2013 ఫ్రెషర్గా జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి అంటారు. అండ్ అన్ని దగ్గర కూడా ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఆల్వేస్ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి, ఎంత కెరీర్ కాకుండా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి అంటే డెవలప్మెంట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఎలా ఏంటి అది ఎంతవరకు ఎలిజిబిలిటీ అనేది డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ signing off. CVC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.